ఒకసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ ఉన్నది మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సో ఈడీ విచారణ జరిగింది మద్యం కేసు సంబంధించి. సో దీనికి సంబంధించి దాదాపుగా 2798 కోట్ల స్కామ్ జరిగింది. తాజాగా విజయసాయిరెడ్డి, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, ప్రస్తుత ఎంపీ మిథున్ రెడ్డి, వీళ్ళిద్దరికీ ఈడీ విచారించింది. పలు కీలక విషయాలు రాబట్టింది. ఎందుకంటే ఇప్పటిదాకా 2798 కోట్లు అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. కానీ ఆదాన్ డిస్టిలరీస్ దీని నుంచి పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్కి ఇది ఎవరిది? పెద్దిరెడ్డి గారిది. మొత్తం పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. సో దీనికి సంబంధించి ఎక్కడ దొరికారు అంటే కరెక్ట్గా 10 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ ఆదాన్ డిస్టిలరీ నుంచి. ఆదాన్ డిస్టిలరీస్ అంటే గతంలో ఏపీలో 2019 నుంచి 2024 మధ్యలో ఎవరైతే ఏపీలో ఉన్న యువకులు బూమ్ బూమ్ బీర్లు తాగారో ఆ బూమ్ బూమ్ బీర్లు తాగి తయారు చేసిన కంపెనీ ఇది ఆదాన్ డిస్టిలరీస్. సో ఆ కంపెనీ నుంచి పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ఏదైతే హైదరాబాద్లో ఉందో దానికి దాదాపుగా 10 కోట్ల ట్రాన్సాక్షన్ జరిగింది. సో ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్స్ ఎందుకు ఏంటి అని మాట్లాడితే మిథున్ రెడ్డి గారు ఏం చెప్పారు ఎంక్వైరీలో? లేదు, అది జస్ట్ నార్మల్ ట్రాన్సాక్షన్ చెప్పారు. దాని తర్వాత ఎప్పుడైతే ఈ మద్యం కేసు సంబంధించిన కుంభకోణం స్టార్ట్ అయిందో వెంటనే ఈ పిఎల్ఆర్ నుంచి రిటర్న్ టు ఆదాన్ డిస్టిలరీస్ ఎందుకు వచ్చింది ఏంటి అని మాట్లాడితే అసలు దాని గురించి మాట్లాడరు అనమాట. సరిగ్గా మిథున్ రెడ్డి గారి విచారణ జరగడానికి ముందు రోజు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి గారి విచారణ జరిగింది. అప్పుడు ఆయన ఏం చెప్పారు? ఏదైతే అరబిందో కంపెనీ ఉందో, అరబిందో వాళ్ళ కూతుర్నిచ్చారు కదా, అరబిందో నుంచి 100 కోట్ల రూపాయలు కావాలని చెప్పి మిథున్ రెడ్డి ఫోన్ చేసి విజయసాయి రెడ్డిని నాకు డబ్బులు అని చెప్పాడు. ఎవరికి ఇవ్వాల డబ్బులు? లిక్కర్ కేసులో A1 అయినటువంటి రాజ్ కసిరెడ్డి. అసలు రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తి 2019 నుంచి 2024 టెన్యూర్లో, జగన్ టెన్యూర్లో అసలు ఎవ్వరికి తెలియదు. కానీ స్కామ్ చేసింది మొత్తం ఈ రాజ్ కసిరెడ్డి. అదేంటి, జగన్మోహన్ రెడ్డి గారు స్కామ్ చేసింది లిక్కర్ స్కామ్లో, మరి రాజ్ కసిరెడ్డి ఎలా వచ్చాడు? దానికి సంబంధించి కీలక ఆధారాలు సమర్పించింది సిట్. సో 611 పేజీల నివేదిక ప్రభుత్వానికి ఇచ్చింది. దాంట్లో దాదాపుగా 40 సార్లు అంతిమ లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో బిగ్ బాస్ అని మెన్షన్ చేసిన తర్వాత రాజ్ కసిరెడ్డి పేరు బయటకు వచ్చింది. సో రాజ్ కసిరెడ్డి మనం అప్పట్లో ఒక వీడియో చూసాం. చార్టెడ్ ఫ్లైట్లో డబ్బులు నార్మల్గా లెక్క పెడతారు, చేత్తోనో మిషన్తోనో లెక్క పెడతారు. కానీ రాజ్ కసిరెడ్డి ఇలా జాన్లు వేస్తారు కదా, జాన్లు వేసి ఎన్ని కోట్లు చెప్పగలడు. అంత సుప్రసిద్ధుడు అనమాట డబ్బులు లెక్క పెట్టడంలో. ఎందుకంటే కోట్లలో ట్రాన్సాక్షన్ కదా, అంత ఆషామాషి కాదు. సో అంత గమ్మున ఈజీగా మనం ఆ మనిషిని వాల్యూ వేయలేమన్నమాట. ఎందుకంటే మిథున్ రెడ్డికి ఇంకా జగన్మోహన్ రెడ్డికి వీళ్ళు చేసిన స్కామ్లు ఈజీగా ఇప్పుడు నార్మల్ మన ఏపీలో ఉండే పొలిటీషియన్ దొరికిపోతారు. అంత పెద్ద మైండ్ ఉండదు వాళ్ళకి. అందుకోసం ఎవరిని వాడుకున్నారు? నర్రెడ్డి రామ్మూర్తి అండ్ రాజ్ కసిరెడ్డి. వీళ్ళిద్దరూ చేసిన స్కామ్ 2000 కోట్లు డైరెక్ట్గా అరబిందో నుంచి వీళ్ళకి డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఇప్పుడు చాలా తెలివిగా జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెట్టే ప్లాన్ జరుగుతుంది. అది ఎలా అంటే, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి గారు విచారణకు హాజరైనా, ఎంపీ మిథున్ రెడ్డి హాజరైనా లిక్కర్ స్కామ్కి నాకు సంబంధం లేదంటున్నారు. ఓకే ఫైన్, బాగానే ఉంది. మరి అరబిందో నుంచి వచ్చిన 100 కోట్లు ఏమయ్యాయి? ఎక్కడికి వెళ్ళాయి? దానికి సంబంధించి ఎవరిని అడుగుతున్నారా? దానికి సంబంధించి ఇప్పుడు కీలక అప్డేట్ ఇచ్చింది సిట్. సో మరికొద్ది రోజుల్లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఈడీ నోటీసులు వెళ్ళబోతున్నాయి. దానికి సంబంధించి ఎందుకంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి మీద దాదాపుగా 14 ఈడీ కేసులు ఉన్నాయి. అదేంటి మరి ఆయన మీద ఇన్ని ఈడీ కేసులు ఉన్నాయి కదా, మరి ఇంకోటి పడితే 15 అవుతుంది, దానికి ఏం చేయలేదా అంటే, సో దీని వెనక కూటమి చాలా గట్టిగా ప్లాన్ చేస్తుంది. ఎందుకంటే 15 ఈడీ కేసులు పడితే ఒక్క ఈడీ కేసు అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రూవ్ చేసుకోలేని తేలితే కనుక ఇప్పటికే సిట్ని నివేదిక ఇచ్చింది. 617 పేజీల నివేదిక. దీనికి సంబంధించి ఒకవేళ
జగన్మోహన్ రెడ్డి తనను తాను నేను ప్రూవ్ చేసుకోకపోతే, బేసిక్గా ఈడీ కానీ సిట్ కానీ, ఈడీలో ఒకసారి కేసు ఫైల్ అయిందంటే మనమే వెళ్ళి ప్రూవ్ చేసుకోవాలి. బయటికి వెళ్ళడానికి ఉండదు. లేకపోతే మా కూతురు లండన్లో ఉన్నారు, సో వాళ్ళ పిల్ల కాన్వకేషన్ ఉందో లేకపోతే ఇంకోటి ఉందంటే వెళ్ళడానికి కుదరదు. కానీ సిట్ అలా కాదు. సిట్టు మనం విచారణకి మనమే వెళ్ళాలి. సో దానికి సంబంధించి సిట్టులు మన వెంట పడుతూ ఉంటారు. కానీ ఈడీ అలా కాదు. ఒక్కసారి ఈడీలో కేసు ఫైల్ అయిందంటే మనల్ని మనం ప్రూవ్ చేసుకుంటేనే నెక్స్ట్ ఎలక్షన్స్లో మనం పోటీ చేయడానికి అక్కడ ఆస్కారం ఉంటుంది. లేదంటే కనుక చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. సో దానికోసం కూటమి చాలా స్ట్రాటజిక్గా ప్లాన్ చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో 2029 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయన్ని పార్టీ వెనక ఉండేలాగా ప్లాన్ చేస్తుంది. సో ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఒకవేళ కనుక జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ ఈడీ కేసు నమోదైతే పరిస్థితి ఏంటి మరి? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈడీ, ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఇంకా మిథున్ రెడ్డి గారు చేస్తుంది ఏంటి? అసలు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదని చెప్పి విజయసాయి రెడ్డి అండ్ మిథున్ రెడ్డి వీళ్ళిద్దరూ స్టేట్మెంట్ ఇచ్చారు. సంబంధం లేదు, జగన్ యొక్క క్లోజ్ క్వార్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే సంబంధం అని చెప్పి వీళ్ళిద్దరూ కుండ బదలు కొట్టిన మాట్లాడుతున్నారు. ఆ క్లోజ్ క్వార్టర్ అంటే ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు, సజ్జల వైవి సుబ్బారెడ్డి, వీళ్ళిద్దరికీ తెలిసే ఈ స్కామ్ జరిగింది. సో దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి విజయసాయి రెడ్డి గారు చాలా కుండబద్దలు కొట్టిన మాట్లాడారు. కానీ దీంట్లో తీసుకోవాల్సిన విషయం చెప్పనా, విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు సంబంధం లేదు అని మాట్లాడుతున్నారు కదా, దాంట్లో నిజంగా ఆయన సంబంధం ఉండదు. ఇక్కడ చేసింది మొత్తం పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. మద్యం స్కామ్ రూపకల్పన కావచ్చు, మద్యం స్కామ్ ఏ డిస్టిలరీస్ నుంచి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి డిస్టిలరీస్ లేవు, ఓన్లీ ఆయనవి పవర్ ప్రాజెక్టులు, లేకపోతే సిమెంట్స్, ఈ షేర్ మార్కెట్లు, ఏదైతే వాటాలు, ఏ స్కామ్ జరిగినా పరకమణి రిపీట్ ఏ స్కామ్ జరిగినా దాంట్లో వాటాలు వెళ్తాయి అన్నమాట వాస్తవం. కానీ డైరెక్ట్గా ఆయన హ్యాండ్ ఇక్కడ లేదు. సో దీనికి సంబంధించి ఇది ప్రూవ్ అవ్వాలంటే పర్టికులర్గా ఇప్పుడు సిట్ ఏదో ఒక నివేదిక ఇచ్చిందని కాదు, అండ్ ఈడీ ఇన్వాల్వ్ అయిందనేది కాదు. సో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటే చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. ఎందుకంటే పక్కా ఆధారాలు లేకుండా ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఆ సింపతితో 2029 ఎన్నికల్లో మళ్ళీ వైసీపీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి ఇన్ని కాన్సిక్వెన్సెస్ మధ్య ఇప్పుడు జగన్కి మరికొద్ది రోజుల్లో ఈడీ నోటీసులు ఇవ్వబోతుంది. దానికి సంబంధించి అసలు లిక్కర్ స్కామ్లో ఏం జరుగుతుంది అనేది మనం వెయిట్ చేయాలి. సో మీరేమనుకుంటున్నారో మస్ట్గా కామెంట్ చేయండి. చూస్తున్నాండి మన టీవీ.